వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యానిమీ టేల్స్. అనగనగనగా రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిలో శివ ఆరు అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వీరిద్దరూ ప్రతిరోజు కలిసి ఆటలాడుకుంటూ కలలు కంటూ కాలక్షేపం చేసేవారు. ఒకరోజు సముద్రంలో పడవ మీద తిరిగొద్దామా అని శివ ఆరుని అడిగాడు. దానికి ఆరు సరే అని చెప్పింది. ఉదయపు కాంతిలో మిరుమిట్లు గొలిపే నీటిపై పడవ తేల్చారు. మొదట అలలు మృదువుగా పక్షులు పాడుతూ స్వాగతించాయి. కొద్దిసేపటికే నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. దానితో పెను తుఫాను దాటికి సముద్రం ఉప్పెనలా విరుచుకుపడింది. భయంకర శబ్దాలతో ఉరుములు మెరుపులు వచ్చాయి. ఆ శబ్దం విని ఆరు భయపడింది. అది చూసి భయపడుకు ఆరు అని శివ ధైర్యం చెప్పాడు. ఇంతలో ఒక పెద్ద అల వచ్చి పడవను ఢీకొట్టింది. ఆ అల దాటికి పడవ గులాబీ రంగు ఇసుకున్న దీవికి వచ్చి చేరింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన ఈ దీవి వెలిగేది మన ధైర్యంతోనే అన్న మాట గుర్తు చేసుకుంటూ శివ ఆరు ముందుకు సాగారు. కొంత సమయానికి మధురమైన మల్లెల వాసన వస్తున్న పచ్చగడ్డి దారిలో నడిచి వెళ్ళారు. అప్పుడు ఒక ఆకుపచ్చ స్ఫటిక స్తంభంలోంచి మాటలు వినిపించాయి. కోపం తగ్గించు, మృదువుగా మాట్లాడు అని చెప్తుంది. అది విని ఆరు భయపడగానే శివ తోడు నిలబడి ఆమెకు ధైర్యం చెప్తాడు. స్తంభం వెలుగు ఇంకా పెరుగుతుంది. కొంత సమయం తర్వాత ఎరుపు పసుపు ఆకుపచ్చ మణులతో ఉన్న వంతెన కనిపించింది. ఆ వంతెనలో తప్పిపోయిన మణులు శివ సరైన క్రమంలో పెట్టిన వెంటనే వంతెన గట్టిగా నిలబడింది. అప్పుడు అక్కడికి రంగురంగుల రెక్కలతో కాకి కీర్తి వచ్చింది. మీకు సాయం కావాలంటే నేనే దారి చూపుతా అంటుంది. అది విని వారు కూడా సరే అని అన్నారు. అది వారిని గురుత్వం లేని గూడికి తీసుకెళ్తుంది. అక్కడ ముగ్గురు తేలుతూ ఆడుతూ వెళ్తారు. తరువాత వాళ్ళు 9 రత్నాలు ఉన్న పెద్ద ద్వారం వద్దకు చేరుకుంటారు. ద్వారం ఎదుట నిల్చుని కీర్తి సూచనలతో పిల్లలు ధైర్యం, దయ, నిజాయితీ అనే పదాలను ఒక్కోసారి పలుకుతుంటే రత్నాలతో కూడిన వరుస ఒక్కోటి వెలుగుతుంది. పిల్లలు విశ్వాసం అన్న వెంటనే ద్వారం తెరుచుకుంటుంది. లోపల గర్భగుహలో వెలిగే ఒక వజ్ర హృదయం మధ్యలో విరిగి ఉంది. శివ జేబులో తన తల్లి ఇచ్చిన గులాబీని తీసి వెంటనే వజ్రంలో పెట్టాడు. ఒక్కసారిగా వజ్రం పచ్చవెన్నెలను విరబూసింది. దీవి అంతా దగదగలాడింది. మృదువైన సంగీతం వృక్షాల నుంచి అలలుగా జారి వచ్చింది. ఆ ప్రకాశపు తడి వారిని పైకి ఎత్తి తుఫాను వీధుల్లో తేలి ఆడుతున్న గ్రామానికి తీసుకొచ్చింది. గ్రామ దీపాలు ఒక్కసారిగా వెలిగాయి. ప్రజల ముఖాల్లో ఆశ వెలిగింది. అమ్మమ్మ తలుపు తెరిచి చూసి నిజమైన వెలుగు మన హృదయాల నుంచే ప్రకాశిస్తుంది అని మృదుస్వరంలో చెప్పింది. ఆ మాటలను శివ ఆరు గుండెల్లో దాచుకుని ధైర్యం, దయ ఒక దీవిని ఎలా బ్రతికించాయో చిరకాలం గుర్తుంచుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.